నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఈ నెల 11న చీరాల తోటవారిపాలెంలోని పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం। తిరునాళ్ల మహోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్న కమిటీ ప్రతినిధులు। చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరంలో యువకుడు గల్లంతు। సెలవు దినం కావడంతో సరదాగా స్నేహితులతో తీరానికి వచ్చిన యువకులు అలల తాకిడితో జైపాలని యువకుడు గల్లంతు। యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన మెరైన్ పోలీసులు। ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వైసీపీ సర్కార్ మోసం చేసింది। ఫలితంగానే ఎన్నికల్లో ఘోర అపజయానికి మూట కొట్టుకుంది। విలేకరుల సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జూలియన్। చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో కొలువుదీరిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి 55వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం ఈ నెల 11వ తేదీ జరగనుంది। ఈ సందర్భంగా ఆలయం వద్ద తిరునాళ్లకు సంబంధించిన ఏర్పాట్లను కమిటీ ప్రతినిధులు పూర్తి చేశారు। చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో కొలువుదీరిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి 55వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం ఈ నెల 11వ తేదీ జరగనుంది। ఈ సందర్భంగా ఆలయం వద్ద తిరునాళ్లకు సంబంధించిన ఏర్పాట్లను కమిటీ ప్రతినిధులు పూర్తి చేశారు। ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే ఈ తిరునాళ్ల ఉత్సవాలకు వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తారని కమిటీ ప్రతినిధులు తెలిపారు। 55 ఏళ్లుగా అమ్మవారికి ఉత్సవాలు పూర్వీకుల నుండి ఆనవాయితీగా జరుపుతున్నామన్నారు। ఉత్సవాలకు వచ్చే ప్రజలకు కమిటీ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించామన్నారు। చీరాల మండల పరిధిలోని ఓడరేవు సముద్ర తీరంలో యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం వెలుగు చూసింది। కాగా తీరంలో గల్లంతైన యువకుడు మండలంలోని కావూరివారిపాలెంకి చెందిన వారిగా గుర్తించారు। ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా స్నేహితులతో గడిపేందుకు వచ్చిన యువకుడు సముద్రంలో గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది। చీరాల మండల పరిధిలోని ఓడరేవు సముద్ర తీరంలో యువకుడు గల్లంతైన ఘటన వెలుగు చూసింది। కాగా తీరంలో గల్లంతైన యువకుడు మండలంలోని కావూరివారిపాలెంకి చెందిన వారిగా గుర్తించారు। సెలవు దినం కావడంతో సరదాగా స్నేహితులతో సముద్ర స్నానాలకు వచ్చిన మండలంలోని కావూరివారిపాలెం గ్రామానికి చెందిన 8 మంది యువకులతో ఒక్కరైన కాటి జైపాల్ సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యారు। అక్కడే ఉన్న మెరైన్ పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు। కాగా యువకుని కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు। చీరాల కొత్తపేటలోని దళిత మహాసభ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది। ఈ సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ మాట్లాడారు। చీరాల కొత్తపేటలోని దళిత మహాసభ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది। ఈ సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ మాట్లాడారు। 5 ఏళ్లు పాలించిన జగన్మోహన్ రెడ్డి అహంకారంతోనే ఘోరంగా ఓటమి పాలయ్యారన్నారు। ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలు జగన్ ప్రభుత్వంలో తీవ్రంగా మోసపోయారన్నారు। పథకాలన్నీ ఏదో వెనుకబడ్డ వర్గాల ప్రజలకు ఇస్తున్నట్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ వాస్తవానికి ధరలకే చేరిందన్నారు। ముఖ్యంగా 74,000 కోట్ల ఎస్సీ కార్పొరేషన్ నిధులను పథకాల పేరుతో అగ్రవర్ణాలను జగన్ పంచిపెట్టారని ఆరోపించారు। ఇన్ని చేసిన దళితులు మాత్రం వైసీపీ ప్రభుత్వానికే ఓటు వేయడం జరిగిందన్నారు। అయితే అనేక కారణాలతో ఓటమి పాలైన వైసీపీ నాయకులు పథకాలు పొందిన వెనుకబడ్డ వర్గాల ప్రజలు తమకు ఓట్లు వేయలేదని మాట్లాడడం సిగ్గుమాలిన చర్యని ఆరోపించారు। ఇప్పటికైనా తాము ఎందుకు ఓడిపోయామో వాస్తవాన్ని గుర్తించి ముందుకు సాగాలన్నారు। ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, జమీల్ తదితరులు పాల్గొన్నారు। జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఘోరంగా పరాజయం జరిగింది। అయితే వైఎస్ఆర్ పార్టీ నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పాడే తప్ప వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు। అయితే కొంతమంది జగన్ వీరాభిమానులు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీ మైనార్టీ విశ్వాసం లేదు, వాళ్ళు ఓట్లు వేయలేదు అని చెప్పని సోషల్ మీడియాలో అర్థం చేస్తున్నారు। మిత్రులారా వాడు గమనించాలి, పేరుకి మాత్రం నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నాడే తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలు చేసినటువంటి శూన్యం। ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషన్ రూపాయి కూడా ఇవ్వకపోగా ఎస్సీ ఎస్టీ సంబంధించిన సప్లై నిధుల్లో 74,000 కోట్ల రూపాయలు వేరే పథకాలకు ఇచ్చాడు। మరి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకే కాదు కదా, అమ్మఒడి, ఆసరా పథకాలు ఇవన్నీ కూడా ఒక ఎస్సీ ఎస్టీలకే ఇవ్వలేదు, అది అగ్రవర్ణాలను అందరికీ ఇచ్చాడు। మరి క్రాప్ కార్పొరేషన్ పెట్టాడు, మరి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాడు, వాళ్ళకి నిధులు ఇచ్చాడు। మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి నిధులు ఇవ్వలేదు, కార్పొరేషన్ ఉన్నాయి కానీ మరి ఆయన ఎస్సీ ఎస్టీ బీసీకి ఎలా మేలు చేసినాడు అవుతాడు? మరి మేలు పొందింది అందరూ పొందారు మేలు, అది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రత్యేకించి ఆయన చేసింది ఏమీ లేదు। నామినేట్ పోస్టులన్నీ కూడా ఆ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారని కొంతమంది తెలియని మూర్ఖులు మాట్లాడుతున్నారు। నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా రెడ్లకు ఇచ్చాడు। మరి ప్రభుత్వ సలహాదారులు 40 మంది ఉంటే అందులో 17 మంది
మొత్తం రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరా? మరి కొంతమంది ఎస్సీ ఎస్టీలకి ఉప ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చి పేరుకి ఉప ముఖ్యమంత్రే తప్ప వాడు కనీసం వాడు లెగిస్తే కానిస్టేబుల్ కూడా వాళ్ళు వస్తే లెగిసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ స్థానిక ఉన్నటువంటి ఆ రెడ్ల కర్తనం కింద వీళ్ళు మరిగిపోయారు తప్ప వీళ్ళకేం ప్రయోజనం చేకూర్చింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్ గవర్నమెంట్లో పూర్తిగా నిర్వీర్యమైనవి తప్ప వాళ్ళకి మేలు చేసినటువంటి దాఖలాలు లేవు. మరి జగన్ యొక్క ప్రభుత్వంలో వీళ్ళతో పాటు అగ్రవర్ణాలు అందరూ కూడా లబ్ధి పొందారు. మరి నిజంగా నష్టపోయింది ఎవరంటే ఈ కమ్యూనిటీ వాళ్ళే. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఓసారి చూద్దాం. చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం నుండి బోయినవారిపాలెం వెళ్లే దారి గుంటలమయంగా మారింది. ముఖ్యంగా ఈ దారి పూర్తిగా దెబ్బతిని రాళ్లు తేలి ఉన్నాయి. దీంతో ఎటుగా ప్రయాణం సాగించాలంటే గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం నుండి బోయినవారిపాలెం వెళ్లే దారి గుంటలమయంగా మారింది. ముఖ్యంగా ఈ దారి పూర్తిగా దెబ్బతిని రాళ్లు తేలి ఉన్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలతో ప్రజలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారు. కొన్నేళ్లుగా రోడ్డు మొత్తం పూర్తిగా దెబ్బతింది. అయితే పాలకులు అధికారులు అంతమంది మారినప్పటికీ రోడ్డు సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో వాహనాలు అదుపు తప్పి కింద పడి ప్రమాదాలు బారిన పడుతున్నామని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు. చీరాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలిక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కళాంజలి సాంస్కృతిక మిత్ర మండలి చీరాల వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి జాతీయ నాటకోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే నాటకోత్సవాలకు సంబంధించి కరపత్రాలు ప్రతినిధులు ఆవిష్కరించారు. చీరాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలిక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కళాంజలి సాంస్కృతిక మిత్ర మండలి చీరాల వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి జాతీయ నాటకోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోని నాటకోత్సవాలకు సంబంధించి కరపత్రాలను ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విభిన్న కళ సంస్కృతికి వేదికైన చీరాలలో కళాభిమానానికి పెద్దపీట వేసేందుకు గత 7 సంవత్సరాలుగా చీరాల ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ నాటకోత్సవాలు జరుపుతున్నామన్నారు. ప్రతి సంవత్సరం మేలో జరగాల్సిన నాటికలు ఈ ఏడాది ఎన్నికల కారణంగా జూన్లో జరపవలసి వచ్చిందన్నారు. 9వ తేదీ ఆదివారం నుండి 5 రోజుల పాటు జరిగే ఈ నాటికల్లో వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు హాజరవుతారన్నారు. కళా అభిమానులు చీరాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పాల్గొని నాటికల్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏకాంబేశ్వరరావు, సాంబశివరావు, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. 2016లో స్థాపించబడినటువంటి సంస్థ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ వల్ల మేము జూన్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఏదేమైనా కూడా మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినప్పుడు కూడా ఈ నెల జూన్ 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమాలు 5 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది మన చీరాల గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా రోజుకి 2 నాటికల తరఫున ఈ 5 రోజులు ఘనంగా కార్యక్రమాలు జరుగుతాయి. గతంలో కూడా మీరు చూశారు, చాలా మమ్మల్ని అందరూ కూడా ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే, ఆ ఆనందంతోనే మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. అయితే ఒక్క కరోనా సమయంలో తప్ప మిగతా 6 సంవత్సరాలు, ఇది 7వ సంవత్సరం అవుతుంది ఈ కార్యక్రమాలు మేము నిర్వహించుకోగలుగుతున్నాం. అయితే దీనికి మాకంతా స్ఫూర్తి ఇచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. ఆయన శ్రీ లయన్ కాకరపర్తి వెంకటేశ్వర్లు గారు, అలానే శ్రీ మన పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ డాక్టర్ గారు. అది మా బాధాకరమైన విషయం ఏంటంటే వీరిద్దరు కూడా ఈరోజు లేరు. వారికి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క దాతల యొక్క సహకారంతో ఈ నాటకాలు కానీ నిర్వహిస్తున్నాం. ప్రతి నాటికి కూడా ఒక స్పాన్సర్ ఉంటారు. అలానే వారందరూ కూడాను మనం ఘనంగా సన్మానించుకుంటున్నాం. ప్రేక్షకులు కూడా ఎంతోమంది ఆదరణతో మెంబర్షిప్గా చేరి దాదాపు 200 మంది మెంబర్స్తో ఇప్పుడు అలరాలుతుంది. ప్రతి నాటికి కూడా ఒక స్పాన్సరు, అలానే ఒక కళావేదికగా కూడా ఏర్పాటు చేస్తున్నాం.
మరి ఈ సంవత్సరం పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ గారి స్మృతి చిహ్నంగా మన యొక్క కళా ప్రాంగణానికి వారి పేరు పెట్టుకుంటున్నాం. ఇది మా అందరికి కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ రకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతో ఆదరిస్తున్నారు మన చీరాల ప్రజలు. చీరాలపట్నం పేరాల బోసుబొమ్మ వద్ద నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు రిక్షా కార్మికులకు అల్పాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. చీరాలపట్నం పేరాల బోసుబొమ్మ వద్ద నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు రిక్షా కార్మికులకు అల్పాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు ప్రతినిధులు శ్రీనివాస్ రెహమాన్లు హాజరయ్యారు. పలువురు వక్తలు మాట్లాడుతూ చీరాల ప్రాంతంలో పేదలు, వృద్ధులు, వికలాంగులకు అనేక సేవా కార్యక్రమాల ద్వారా నేతాజీ సేవా సమితి అండగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రతి 2వ శనివారం క్రమం తప్పక అల్పాహార పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవల్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు అందజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, రామారావు, మణిబాబు, రవికుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పనులన్నీ కూడా మా అసోసియేషన్ ద్వారా మా ఖాదర్ మస్తాన్ గారు, నేను, హరిబాబు గారు, మా కేఈసీ డాక్టర్ విద్యాసాగర్ ప్రెసిడెంట్ గారు మేమందరం కలిసి ఒక యూనిటీగా ఉండి ఆనందోత్సాహాలతో ఆ ఫిబ్రవరి 16న మేము సంతృప్తికరంగా చేసుకొని ఆనందింపజేస్తున్నాం. నమస్కారం. ఫిబ్రవరి 16 ఏంటి సార్? ఫిబ్రవరి 16 2వ శనివారం సందర్భంగా నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేరాల నేతాజీ బొమ్మ వద్ద పేదలకు, రిక్షా కార్మికులకు, అలానే బెగ్గర్స్కి టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి నెలా చేస్తున్నాము. నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మాకు ఈ సందర్భంగా మాకు నెల్లూరు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు శ్రీనివాసులు గారు, ఖాదర్ మస్తాన్ గారు పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. ఈ మా కమిటీ సభ్యులు మణిబాబు గారు, రవికుమార్, రామారావు, ప్రసాద్ అంతా తదితరులంతా పాల్గొన్నారు. అలానే మా చంద్రమణి గారు కూడా పాల్గొన్నారు. ఈరోజు అందరూ అటెండ్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. పత్రికా ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న భక్తులతో 19 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 నుండి 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,830 మంది భక్తులు దర్శించుకోగా 30,810 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.20 ఆదాయం వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. అరబియా సముద్రం దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, అలాగే కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లో శనివారం నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు హర్నై, బారామతి, నిజామాబాద్, సుక్మా, మల్కన్గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా సాగుతోంది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాల మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, ముంబైతో సహా తెలంగాణలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. కెనడాలోని టొరంటో నుండి బయలుదేరిన ఎయిర్ కెనడా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ నుండి మంటలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 12:15 టొరంటో నుండి బోయింగ్ 217 విమానం బయలుదేరింది. అప్పుడు విమానంలో 13 మంది క్రూ సిబ్బందితో పాటుగా 389 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ కాగానే విమానం కుడివైపు ఇంజిన్ నుండి మంటలు రావడం మొదలైంది. రన్వే మీదుగా పైకి ఎగురుతుండగా ఇంజిన్ నుండి వస్తున్న మంటలను గమనించిన గ్రౌండ్ సిబ్బంది వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ను అప్రమత్తం చేశారు. దీంతో నిమిషాల్లోనే విమానాన్ని తిరిగి ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ కెనడా విమానంలో గల కంప్రెసర్ ఆగిపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామని ఒక ప్రకటనలో తెలిపింది. వరుసగా 3వసారి ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రాష్ట్రపతి భవన్లో ఆదివారం సాయంత్రం 7:30 మోదీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. మోదీతో పాటుగా ఈ 48 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. అయితే మంత్రుల జాబితాలో ఇంకా పలువురు పేర్లను కూడా చేర్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు విజయవాడలో చురుగ్గా సాగుతున్నాయి. గన్నవరం సమీపంలోని
కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాట్లు కానుంది. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతుండడం ఇది రెండవసారి. మొత్తంగా 4వసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి 164 స్థానాల్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇందులో టీడీపీ 134, జనసేన 21, బీజేపీ 8 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 88 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. 1-2 రోజుల్లో తెలుగుదేశం శాసనసభ పక్షం సమావేశం కానుంది. చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకుంటుంది. తనకు మద్దతు ఇచ్చే శాసనసభ్యుల సంతకాలతో కూడిన లేఖను ఆయన గవర్నర్కు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరతారు. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మార్కెట్లోకి నయా ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది బజాజ్ ఆటో. చెతక్ 2,901 పేరుతో విడుదల చేసిన ఈ మోడల్ ధర 95,998గా నిర్ణయించింది. ఈ ధరలు బెంగళూరు షోరూంలకు సంబంధించినవి. 5 రంగులు లభించనున్న ఈ నయా మోడల్ అడ్వాన్స్ టెక్నాలజీతో తీర్చిదిద్దింది. సింగిల్ ఛార్జింగ్ తో 123 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ సులువుగా ఎత్తైన గుట్టలు ఎక్కనుంది. ఇవి పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నయా మోడల్ ను తీర్చిదిద్దింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పెట్రోల్ స్కూటర్ ధర స్థాయిలోనే ఈ స్కూటర్ ధర ఉందని ఈ నెల 15 నుండి విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ లో బ్లాక్ బాస్టర్ పోరుకు సమయం ఆసన్నమైంది. బేస్బాల్, బాస్కెట్బాల్లో మునిగి తేలే అమెరికా వాసులకు భారత్, పాకిస్తాన్ పోరు అసలైన మజాను అందించనుంది. యుద్ధాన్ని తలపించే మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు దేశాల అభిమానులు 1000 కంటతో ఎదురు చూస్తున్నారు. మెగా టోర్నీ కోసం కొత్తగా నిర్మించిన నసావ్ స్టేడియంలో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య కీలక పోరు జరగనుంది. 34,000 మంది సామర్థ్యం కలిగి ఉన్న నసావ్ స్టేడియం దాయాదిరే మ్యాచ్ కు కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. టికెట్ల భారీ ధరను కూడా లెక్క చేయకుండా వేల మైళ్ల దూరం ప్రయాణించి తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 11న చీరాల తోటవారిపాలెంలోని పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం. తిరునాళ్ల మహోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్న కమిటీ ప్రతినిధులు. చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరంలో యువకుడు గల్లంతు. సెలవు దినం కావడంతో సరదాగా స్నేహితులతో తీరానికి వచ్చిన యువకులు అలల తాకిడితో జైపలని యువకుడు గల్లంతు. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన మెరైన్ పోలీసులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వైసీపీ సర్కార్ మోసం చేసింది. ఫలితంగానే ఎన్నికల్లో ఘోర అపజయానికి మూట కొట్టుకుంది. విలేకరుల సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జూలియన్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.